నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. మానవత్వం మంటగలిసిందా? నాగరికత తిరోగమనం చెంది మళ్ళీ ఆటవిక కాలమే దారితీస్తుందా? వరంగల్ జిల్లాలో జరిగిన దారుణమైన ఘటన యావత్ మానవ సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మరో కాపురంలో నిప్పులు పోస్తోందన్న అభియోగంతో సాటి మహిళని కూడా చూడకుండా ఓ కుటుంబం అత్యంత దారుణంగా వ్యవహరించింది. తాటికాయలనే గ్రామంలో 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై మనతో మాట్లాడేందుకు పివి కృష్ణమాచారి గారు, హైకోర్టు అడ్వకేటు, మరియు అనురాధ గౌడ్ గారు, ఫ్యామిలీ కౌన్సిల్ మనకు జూమ్లో జాయిన్ అవుతారు. యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా పివి కృష్ణమాచారి గారు, హైకోర్టు అడ్వకేట్, నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఈరోజు అంటే హనుమకొండ జిల్లాలో తాటికాయల గ్రామంలో జరిగినటువంటి అవమానీయ ఘటన ఏదైతే ఉందో, ఓ పక్క న్యాయస్థానాలు చెప్తున్నాయి, మరో పక్క అంటే పోలీసులు కూడా అంటే ఎట్లాంటి అవాంఛనీయ ఘటన జరిగినా సరే, ఎలాంటి అవమానీయ ఘటన జరిగినా సరే అది పోలీసులు దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. కానీ ఒకళ్ళ ఇద్దరు కూడా ఒక వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా శిరోముండనం చేయటం, మరోపక్క ఒకళ్ళ పాశవికంగా వాళ్ళపై ప్రవర్తించినటువంటి తీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది దాదాపు 5 రోజుల క్రితం జరిగింది ఆ గ్రామంలో, ఇప్పుడు వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అంటే ఒక పక్క సమాజం ఎటువైపు పోతుంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రోజు రోజుకు సమాజంలో ఇవి బాగా పెరిగిపోతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం అనేది అది పద్ధతైన విషయం కాదు. చట్ట వ్యతిరేకంగా ఆమెకి వివాహేతర సంబంధం ఉండవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. అది వివాహేతర సంబంధం ఉన్నట్లయితే మీరు డైవోర్స్ తీసుకోవచ్చు, వేరే రకంగా కేసులు పెట్టవచ్చు. కానీ ఆమె వివస్త్రం చేయడం కానీ శిరోమండనం చేయడం కానీ చట్ట విరుద్ధం. ఖచ్చితంగా మీరు పోలీస్ కేసు పెడితే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఇలాంటివి చేయటం వల్ల మీకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. సమాజంలో ఒక మన యొక్క పద్ధతులు రోజు రోజుకి ఆ యొక్క మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి, అలాగే అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా మనం చూస్తున్నాం, హస్బెండ్ చంపేసిన భార్యలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చే న్యూస్ మొత్తం కూడా ఇవే. కారణం ఏంటంటే ఈ వివాహేతర సంబంధాలు, డబ్బు, అత్యాశ, లేకపోతే తాగుడు, జూదం, వ్యసనం, వ్యభిచారం, ఇలాంటి అలవాట్లోకి పడిపోయి వీళ్ళు వేరే వ్యక్తితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకుని హస్బెండ్ ని తీసుకెళ్లి నమ్మక ద్రోహం చేసి చంపేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇలా అలాగే ఇక్కడ కూడా ఇదేంటంటే వివాహేతర సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చట్టాన్ని మన చేతిలో తీసుకుని మనం శిక్షించే అధికారం మనకు లేదు. చట్టం, రాజ్యాంగం అదే చెప్తున్నాయి, దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ చర్యకి పాల్పడిన వారందరిపైన కూడా ఖచ్చితంగా పోలీసులు కనుక చర్యలు తీసుకుని ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దు. మీకేమన్నా గ్రీవియన్స్ ఉంటే, మీకేమన్నా బాధ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లకి సంప్రదించండి, లేదంటే కోర్టుల్ని ఆశ్రయించండి. అంతే తప్ప ఇలా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవడం అనేది అమానవీయం. ఎందుకంటే వాస్తవం తెలియకుండా ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. ఇట్లాగా విషయం తెలిసే లోపు దారుణం జరిగిపోతుంది. దాన్ని మనం సరిదిద్దుకోలేని తప్పు. రైట్, కృష్ణమాచారి గారు, ఎవరైనా సరే శారీరక సంబంధం కొనసాగించాలంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం అని చెప్పేసి కోర్టులు కూడా చెప్తున్నటువంటి విషయాల్ని చాలామంది మీలాంటి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే ఒక పక్క సమాజానికి వ్యతిరేకంగా, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డొస్తున్నటువంటి కారణంగా ఈ విధంగా వ్యవహరించారనుకోవచ్చా? లేకపోతే కోర్టులు కూడా కొన్ని శారీరక సంబంధమైన అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం అనే విధంగా ఒక స్వేచ్ఛను కూడా ఇచ్చినటువంటి అంశాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవంగా అయితే చట్టపరంగా ఇద్దరు మేజర్స్ స్త్రీ పురుషులు కలిస్తే దానికి ఎటువంటి యొక్క చట్టపరమైన చర్య, శిక్ష లేదు. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ కనుక చూస్తే, సో అది ఒక ఇద్దరు మేజర్స్ వాళ్ళకి ఇష్టానికి ప్రవర్తించడం, దానికి రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన ఫ్రీడమే. సరే, నైతికత, సాంప్రదాయం, పద్ధతులు వేరు, వ్యక్తి స్వేచ్ఛ వేరు. కాబట్టి ఈ యొక్క నైతికత, పద్ధతులు, సాంప్రదాయం అంటే వేరే విధంగా ఉంటాయి. ఈ వాస్తవంగా చట్టపరమైన హక్కులు ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు, రాజ్యాంగబద్ధమైన హక్కులు కలిగి ఉంటారు. కాబట్టి ఇద్దరు మేజర్ వ్యక్తులు కలిస్తే అది నేరం కాదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు 497 అడల్టరీ అనే దాన్ని కూడా ఆ యొక్క సెక్షన్ ని ఐపీసీ సెక్షన్ నుంచి కూడా క్రాష్ చేస్తూ ఉత్తర్వులు చేసింది. కాబట్టి ఆ అడల్టరీ యొక్క దానికి కూడా ఏం లేదు. సో కోర్టులు కూడా ఏం చెప్తున్నాయంటే
భార్యాభర్తలు సరిగా కలిసి ఉండకపోతే కాపురం చేయమని మేము ఆర్డర్ ఇవ్వగలం. రిస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కాపురం చేయమని ఆర్డర్ చేయగలం, కానీ వారిని మేము బలవంతంగా కాపురం చేయించలేము. ఎందుకంటే అది వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు మేము భంగం కలిగించలేమని సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికీ లేదు. మానవ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు సరిగా లేకపోతే దానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. దాన్ని మనం ఆ రెమెడీస్ ని అవైలబుల్ చేసుకోవాలి తప్ప ఇటువంటి శిక్షా కార్యక్రమం మనమే శిక్షిద్దాం అనేది తప్పది. కాబట్టి చట్ట వ్యతిరేక పనులను చేయకూడదు అనేది నేను చెప్తున్నాను. రైట్, ఒక్క నిమిషం అండి. అనురాధ గౌడ్ గారు ఫ్యామిలీ కౌన్సిలర్, విశ్లేషకురాలు. అనురాధ గౌడ్ గారు నమస్కారం అండి. నా వాయిస్ వినిపిస్తుందా అనురాధ గౌడ్ గారు? రైట్, ఈరోజు రైట్ మీట్లో ఉన్నారండి అనురాధ గౌడ్ గారు. హలో హలో, వినిపిస్తుందండి. అనురాధ గౌడ్ గారు, అంటే 5 రోజుల క్రితం జరిగినటువంటి ఈ అవమానీయ ఘటన ఏదైతే ఉందో, హనుమకొండ జిల్లా తాటికాయల గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన వివాహేతర సంబంధం కారణంగా ఒక కుటుంబం అయితే మాత్రం ఆ ఇద్దరిని, ఒక పురుషుని మహిళని ఇద్దరిని కూడా ఒక చెట్టు కట్టేసినటువంటి వైన చూడొచ్చు. వాళ్ళకి శిరోముండనం చేశారు. ఒక విధంగా చాలా అవమానకరంగా వ్యవహరించారు. దీన్ని ఇప్పుడు పోలీసులు అయితే మాత్రం అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ పక్క అంటే కుటుంబ కట్టుబాట్లు ఒక పక్క, మరో పక్క సమాజం, మరో పక్క హైకోర్టు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం, మరో పక్క ఏదైతే వీళ్ళు వ్యవహరించినటువంటి విధానానికి అక్కడ సమాజం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఒక కుటుంబం వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళపై చేసినటువంటి అఘాయిత్యాలను కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కుటుంబ అక్కడికి అడ్డొస్తున్నారు, కుటుంబ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఉద్దేశంతో వీళ్ళు వ్యవహరించారనుకోవచ్చా, లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా, లేకపోతే కుటుంబ పరువుల్ని బయట పడేస్తున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క శిరోమండనం చేశారనుకోవచ్చా? ఇక్కడ ఈ సంఘటన చూసినట్టయితే సమాజం సిగ్గుపడేలా ఈ వివేకతర సంబంధాల వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. దాని వల్ల పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఎక్కడ పోతున్నారు సమాజం ఒకసారి. వాయిస్ బ్రేక్ అవుతుందండి అనురాధ గౌడ్ గారు. అనురాధ గౌడ్ గారు ఇప్పుడు వినిపిస్తుందా? మాట్లాడండి. అనురాధ గౌడ్ గారు సార్, సారీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. చెప్పండి. అయితే ఇప్పుడు మనకు చట్టం ఇస్తుంది, ఇద్దరు ఇష్టపడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అది న్యాయం. ఏ కోణం నుంచి ఇచ్చిందో తీర్పు, కానీ అది ఎంత మనకు మనం ఆలోచించాల్సిన విషయం. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. రైట్, ఒక్క నిమిషం. రైట్, కృష్ణమాచారి గారు. కృష్ణమాచారి గారు, అంటే కుటుంబ కట్టుబాట్లు వీటి కోసమే ఆ సమాజం ఈ విధంగా ఈ దుర్మార్గంగా వ్యవహరించింది అనుకోవచ్చా, లేకపోతే ఏదన్నా సరే ఒక సమస్యను అటు న్యాయస్థానాలు ఉన్నాయి, మరో పక్క పోలీసు యంత్రాంగం ఉంది, వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క గ్రామంలో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నా సరే దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అట్లా వ్యవహరించకుండా వాళ్ళ చేతుల్లోనే ఒక న్యాయం అవ్వచ్చు, లేకపోతే చట్టాన్ని అవ్వచ్చు చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా ఒక అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ యొక్క చర్యలు మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పుకి పరిష్కారాలు ఏంటి, ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి, ఆ తప్పును ఎలా పరిష్కరించాలి, ఆ తప్పుకి ఎలా శిక్షించాలనడానికి మనకి రాజ్యాంగం ఏర్పాటు చేసిన చట్టాలు, ఆ చట్టాల ప్రకారం కోర్టులు, పోలీసు వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మీరు దాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుని వారి వివస్త్రాలు చేయటం, వాళ్ళకి శిరోముండనం చేయడం అనేది చాలా తప్పు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈ పరిస్థితికి కారణాలు ఏంటి? ఇందాక ముందు మీరు మేడం గారిని అడిగారు. ఈ పరిస్థితుల కారణాలు ఏంటంటే వివాహేతర సంబంధాలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి? ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఎందుకు పెరుగుతున్నాయి? వాటి ఫలితాలే, వివాహేతర సంబంధాల యొక్క ఫలితాలే ఈ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్. సో వివాహేతర సంబంధాలు పెరగటానికి గల కారణాలు ఏంటనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ పద్ధతుల్లో
ఏముంటుందంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ లిమిటెడ్ పీరియడ్ వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పద్ధతిగా డైవర్స్ తీసుకుంటారు, డైవర్స్ తీసుకుని విడిపోతారు, తర్వాత వేరే సంబంధాలు పెట్టుకుంటారు. కానీ మన భారతదేశంలో పరిస్థితి వస్తే అలా లేదు. మన సాంప్రదాయాలు, పరువు, ప్రతిష్ట, కట్టుబడి ఇవన్నీ ఉండి భార్యాభర్తలు అలాగే ఉండాలి, వివాహేతర సంబంధాలు నడుస్తూ ఉండాలి, ఇలా ఉంటున్నాయి. ఎందుకంటే మన భార్యాభర్తల సంబంధాలే అంత ఈజీగా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం విడదీయడానికి అనుకూలంగా లేవు. కోర్టులు కూడా సత్వరంగా విడాకులు ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఒక హస్బెండ్ కనుక విడాకుల కేసు చేశారంటే అతని మీద డివిసి ఫైల్ చేస్తారు, 498 క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు, ఎంసీ ఫైల్ చేస్తారు, ఇంకా 4 కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తారు. ముఖ్యంగా చట్టాలన్నీ కూడా ఆడవాళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల కూడా ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఆడవాళ్ళకి ఎక్కువ చట్టాలు, ఎక్కువ అనుకూలం, ఎక్కువ ఏదే ఉండటం వల్ల ఎక్కువ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ మీరు చూడండి 498 కేసులన్నీ కూడా దాదాపుగా ఫాల్స్ కేసులే. అరెస్టులన్నీ కూడా దాదాపుగా 99% ఆఫ్ ది కేసెస్ అన్ని కూడా ఇల్లీగల్ అరెస్ట్లే. దానికోసం సుప్రీంకోర్టు స్పందించి చక్కగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ బీహార్ అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అనేది లేకపోతే ఈ రోజున ప్రతి భర్త కూడా జైలు పాలు కావాల్సిందే. సో సుప్రీంకోర్టు ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఆ తీర్పుని హర్షించాల్సిందే. ఈ రోజు భర్తలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే కారణం అర్నేష్ కుమార్ జడ్జిమెంట్. లేకపోతే ప్రతి ఒక్క భార్య కూడా ఈ యొక్క కేసు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, ఆ వివాహేతర సంబంధాలు ఆవిడ కొనసాగించడం, మెయింటెనెన్స్ తీసుకోవడం, ఈ మెయింటెనెన్స్ తీసుకుని వేరే వాళ్ళతో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. నిజంగా నిజాయితీగా వాస్తవంగా బాధపడ్డ భార్యలు తక్కువ మంది ఉంటే ఇలా తప్పుడు కేసులు పెట్టే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చట్టాలను సరళీకృతం చేయకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం. అనురాధ గౌడ్ గారు, ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం భర్త భార్య ఇద్దరికి కూడా అంటే ఒకసారి వివాహం జరిగిందంటే జీవితకాలం ఉండే విధంగానే మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. దీన్నే ఫారిన్ కల్చర్ కూడా ఇప్పుడు అనుసరిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఫారిన్ కల్చర్ అనుసరిస్తూ పాశ్చాత్య దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానాలను మనం కూడా అవలంబిస్తున్నారనుకోవచ్చా, లేకపోతే ఏంటి అంటే ఇలాంటి విపరీతమైనటువంటి బుద్ధుల కారణాలు ఏంటి? వివాహేతర సంబంధాల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా, అమ్మాయిని ఇక్కడనే వదిలేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఫారిన్ వెళ్ళిపోతున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు, చదువుల కోసం మనం వెళ్తున్నారా, తర్వాత వచ్చి పెళ్లి తీసుకెళ్తాం భార్యనన్న కోణాలలో కూడా చాలా సంబంధాలు అలా జరుగుతున్నాయి. ఆ భర్త అక్కడ పోయినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వేరే వాళ్ళతో రిలేషన్ లో ఆటోమేటిక్ గా రిలేషన్ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలకు ఇష్టం లేనప్పుడు వాళ్ళు విడిపోవడం కరెక్ట్, గాని ఇంకో వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం అది చాలా తప్పు. దాని వల్ల సమాజం ఎక్కడ పోతుంది, మనం ఏం చేస్తున్నాము? మెయిన్ ఈ అక్రమ సంబంధాల కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ అండి. కుటుంబంలో సరిగ్గా పెంపకం కరెక్ట్ లేక కూడా ఈ లేడీస్ ఏం చేస్తున్నారంటే ఇలాంటి లేడీస్ ని ఓన్లీ ఆడవాళ్ళని అనకుండా మగవాళ్ళు కూడా భార్య ఉన్నాక కూడా ఇంకో వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ అక్రమ సంబంధాల వల్ల ఆ భార్య భర్త ఇద్దరు కలిసి భార్యను చంపడము, భర్తను చంపడము, ఇలాంటి కేసులు ఎన్నో చూస్తున్నాము. ఇది చాలా వాటికరం. చట్టము చేతిలో తీసుకోకూడదు అంటే కొన్ని పరిస్థితులు తనను రక్షించుకోవడానికి కూడా ఎదుటివాడిని చంపాల్సిన పరిస్థితి ఒక మహిళకు ఏర్పడిన కొన్ని కేసులు మా దగ్గరకు వస్తుంటాయి. రైట్. సో ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సిందంటే కరెక్ట్ టైంలో పెళ్లిళ్ళు అవ్వట్లేదు. పిల్లలకు కరెక్ట్ టైంలో పెళ్లిళ్ళు చెయ్యక కూడా పిల్లలు తప్పుదారి పట్టాల్సిన స్థితి వచ్చింది. ఇంకొకసారి ఏంటంటే ఇద్దరు పెళ్లిళ్ళు చేస్తున్నారు, పెళ్లిళ్ళు అబ్బాయి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు, అమెరికాలో ఉంటాడు, తర్వాత వచ్చి తీసుకెళ్తాను అంటున్నారు. అంత లోపల కూడా ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్ ఆ విధంగా కూడా అక్రమ సంబంధాలు. కొన్ని కుటుంబాలు అన్ని విధాల కరెక్ట్గా ఉన్నా కూడా లగ్జరీకి అలవాటు పడండి. కొంతమంది లగ్జరీకి అలవాటు పడి ఏం చేస్తున్నారంటే భర్తతోటి కరెక్ట్ లైఫ్ బాగాలేదని చెప్పేసి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని లగ్జరీ. కానీ అనురాధ గౌడ్ గారు, అంటే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవటం కూడా ఇలాంటి వివాహేతర సంబంధాలకి దారి తీస్తున్నటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అది 100% అండి. ఇప్పుడు వాళ్లకు బాలేక భర్త ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకోవడం, భార్య ఇంకొక అతనితో సంబంధం పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య సఖ్యత సరిగ్గా లేకుండా వీళ్ళిద్దరి జీవితాలు ఆ విధంగా కూడా వాళ్ళ చేతులతోటి వాళ్ళు పాడు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ అది సమాజం ఆలోచించాల్సి, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఒక భర్త ఒక భార్య ఒక హిందూ స్త్రీగా మనం పుట్టినప్పుడు ఒక భర్తను చేసుకున్నప్పుడు చచ్చేంత వరకు అతనితోటి ఉండడమా, ఆయన చచ్చిపోయిన తర్వాత అలాగే ఆయన పేరు మీద ఉండడమా జరుగుతుంది. ఈ మధ్య ఎక్కడండి 2 నెలల్లో ప్రేమలు ప్రేమించుకుంటున్నారు,
4 నెలల్లో పెళ్లి చేసుకుంటున్నారు, 6 నెలల్లో విడాకులు జరిగిపోతున్నాయి. చాలా ఈజీగా అయిపోతున్నాయి, అన్ని ఈజీగానే అయిపోతున్నాయి. వెనకటి కంటే అసలు సంబంధం కుదరడం అంటేనే కష్టం. ఇప్పుడు సంబంధాలు కుదరడము ఈజీ, పెళ్లి చేసుకోవడము ఈజీ, విడిపోవడం అంతకంటే ఎక్కువ ఈజీ. రైట్. కృష్ణమాచారి గారు, అంటే ఒక మహిళను వివస్త్రను చేసి ఆమె యొక్క మర్మాంగాలపై అంటే వాళ్ళు వికృత శాస్త్రలు చేయటం, అంటే అక్కడ ఒక కుటుంబం వ్యవహరించినటువంటి ఆ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే ఇది న్యాయపరంగా వాళ్ళని ఏ విధంగా శిక్షించవచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుందండి. ముఖ్యంగా మహిళను వివస్త్రను చేయటం అనేది అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ 354 ప్లస్ అలాగే మర్మాంగాల మీద చేయటము, శిరోముండనం చేయటం కూడా 324, అలాగే ఇంకా చాలా పలు సెక్షన్ల కింద వారికి ఐపీసీ కింద బిఎన్ఎస్ఎస్ ప్రకారం కానీ శిక్షించే అవకాశం ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఈ కనుక నిరూపించబడితే శిక్షలు పడతాయండి. ఇది అనైతికం, ఇది అగైన్స్ ద సొసైటీ, దిస్ అఫెన్స్ ఇస్ అగైన్స్ ద సొసైటీ. కానీ ఈ విధంగా అంటే ఒక వాళ్ళు ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్న పెళ్ళైన ఇద్దరు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య వివాహేతర సంబంధం ఉంది. కానీ దీన్ని ఏ విధంగా అయినా సరే అంటే ఇది కుటుంబాలకు మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమాజం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి కుటుంబాలకు కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనే విధంగానే వాళ్ళు కొంచెం అంటే ఈ విధంగా వివాహేతర సంబంధం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా పట్టుకొని ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓ పక్క పోలీసులు ఉన్నారు, మరో పక్క న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు కూడా సమాచారం అందించవచ్చు, లేకపోతే న్యాయపరంగా వ్యవహరించవచ్చు. మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది సమాజపరంగా రెండు కుటుంబాలకి కూడా అగౌరవం, అప్రతిష్ట, చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. రెండు కుటుంబాల వాళ్ళు కూడా బాధపడతారు, ఈ అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు కూడా బాధపడతారు. అది వాస్తవం, సామాజిక పరంగా అది తప్పే. బట్ థింగ్ ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ విషయంలో మేమేం చేయలేమని చెప్తున్నారు. మేమేం చేయలేమని చెప్తామంటే ఏం చేస్తున్నారంటే పోలీసులు ఏం చర్య తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మార్గం దొరికేది. వాళ్ళ మీద అటాక్ చేయడం, రెడీ హ్యాండ్ పట్టుకున్నామని కొట్టడం, తిట్టడం, చేయడం, చంపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే చట్టంలో దీనికి సరైన రెమెడీ లేదు. వివాహేతర సంబంధం ఉంది కాబట్టి పట్టుకుని ఏం చేయాలి? ఇప్పుడు 498 ప్రకారం వివాహేతర సంబంధాన్ని బేస్ చేసుకుని 498 పెట్టడానికి వీలేదు. నీకు వివాహేతర సంబంధం ఉంటే యూ కెన్ ఫైల్ డైవర్స్ పిటిషన్, యూ గెట్ డైవర్స్. నువ్వు డైవర్స్ తీసుకుని ఇష్టం లేకపోతే అంతే తప్ప ఇలా చేయడం తప్పు. కానీ కరెక్ట్ రెమెడీ లేక ఏం చేస్తున్నారంటే పోలీసులు కూడా కొంతమంది దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో నేను చూశాను, పోలీసులే మీరు వెళ్ళి దాడి చేయండి, మీరు వెళ్ళి చేసుకోండి, మేము స్టేషన్లో ఏం చేయలేమమ్మా అనే పరిస్థితులే. ఇలాంటప్పుడు పోలీసులు ఏం చేయాలి? కౌన్సిలింగ్ పిలిపించి మాట్లాడి దాని వాళ్ళు ఫ్యామిలీ కోర్టుకు ఇంకో కోర్టుకు పంపించే విధంగా చేయాలి. చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా భార్యాభర్తలకి వాళ్ళ బాధ్యత పట్ల, భార్య పట్ల భర్తకి ఎలాంటి బాధ్యత ఉండాలి, భర్త పట్ల భార్యకి ఎలాంటి బాధ్యత ఉండాలి, అలాంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి. వాస్తవంగా ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. కుటుంబ వ్యవస్థ, సమిష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఈ భార్యలో స్వేచ్ఛ కోసం అది ఏమైందంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఏంటంటే భార్య భర్తలు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇంతకు ముందులో కూడా భార్యలు భర్తల మీద ఆధారపడటం లేదు. ముఖ్యంగా అదొక కారణం కూడా. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ అవడం, ఆర్థిక స్వాతంత్రం ఎక్కువ అవడం తోటి హస్బెండ్ ఉంటేనేంటి లేకపోతే నాకేంటి, భార్య ఉంటేనేంటి లేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. భార్యాభర్తలు అసలు వివాహేతర సంబంధానికి ఎందుకు వెళ్ళాలి అది గమనించాలి. ముఖ్యంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే హౌ టు బి ఏ గుడ్ వైఫ్, హౌ టు ఏ గుడ్ హస్బెండ్ అనేది ఇద్దరికి బాధ్యత తెలియాలి. ఒకరి పట్ల ఒక అవగాహన లేకపోవడం, ఇద్దరి మధ్య సరైన బాండింగ్ లేకపోవడం, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడం, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవడం. ఏదంటే ఇంట్లో మనకి ఫుడ్ దొరకనప్పుడు హోటల్కి వెళ్ళి తింటాం, అలాగే ఇంట్లో సఫిషియెంట్ గా భార్య నుంచి రానప్పుడు ఏం చేస్తారంటే బయట వాటికి ఆకర్షించబడుతుంది. ఇలా వివాహేతర సంబంధాలకి కారణాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క లాస్ట్ డిజైర్ అనేది ఆ వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఆ దారి తీయటం అనేది సమాజంలో ఇటువంటి చెడు ప్రభావం చూపించడమే కాకుండా ఇలాంటి దుష్పరిణామాలు కూడా దారితీస్తుంది. సో ఇది మన యొక్క ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. మనం భార్య పట్ల భర్త పట్ల అవగాహన, ఒకరి పట్ల ఒక అవగాహన పెంచుకుని వారు అన్యోన్య సంబంధాలు కనుక ఉంటే ఈ పెద్ద విషయం కాదు. వీటి వివాహేతర సంబంధాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు కారణం ఏంటంటే ఒక ప్రఖ్యాత మానసిక తత్వశాస్త్రవేత్త ఆయన జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్పాడంటే ఎందుకు బోర్ కొడుతుంది భార్య పట్ల భర్తకి ఎందుకు బోర్ కొడుతుందంటే ఆయన ఏం చెప్పాడంటే
మనం రోజు ఒకే వస్తువుని ఒకే స్వీట్ తింటూ ఉంటే తినగా అది బోర్ కొడుతుంది. అలాగే ఈ భార్యాభర్తను చూసి సరిపోల్చుకోవడం, వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంది, పిల్లల తర్వాత ఎలా ఉంది, తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత ఎలా ఉంది, మార్పులను మనం అవగాహన చేసుకోలేకపోతే నిన్న ఎలా ఉంది ఇప్పుడు బాగాలేదు కదా, నేను చూసిన అమ్మాయి ఎలా ఉంది ఈవిడ బాగాలేదు, కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క అయిష్టత కలుగుతుంది. సో అయిష్టత కలగకుండా ఉండాలంటే నిత్యం సత్యాన్వేషణలో ఉండాలి, నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్న అందాన్ని అనుభవించగలగటం అది నేర్చుకోవాలి. అప్పుడే మనం నిరంతరం సత్యాన్వేషణలో స్పష్టంగా మనం ఉన్నదాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ ఎంజాయ్ ఈ ఆలోచన లేకపోవడం వల్ల, ఇలాంటి ఆలోచన లేకపోవడం వల్ల, సరిపోల్చుకోవడం వల్ల యొక్క వ్యక్తిగత సంబంధాలు లేకపోతే వివాహేతర సంబంధాలు దారితీస్తున్నాయని ఒకటి చదివాను. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. రైట్. సో సార్ చెప్పండి. రైట్, ఒక్క నిమిషం. అనురాధ గౌడ్ గారు, అంటే ఇటు సిటీ కల్చర్కి అలాగే గ్రామీణ వాతావరణానికి కొంచెం తేడా ఉంటుంది. అంటే సిటీ కల్చర్ ఎవరు ఓకే వాళ్ళే యమునా తీరే అన్నట్లు ఉంటారు, కానీ గ్రామాల్లో మాత్రం కొన్ని కట్టుబాట్లు విలువలు ఉంటుంటాయి. అట్లాంటి నేపథ్యంలో సాక్షాత్తు గ్రామ పంచాయతీ దగ్గరే, కార్యాలయం దగ్గరే ఇలాంటి అవమానీయ ఘటన జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక విధంగా ఇంకా గ్రామ పెద్దలు లేకపోతే పంచాయతీలు ఇవన్నీ కూడా ఇంకా గ్రామాల్లో కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? మన సిటీకి గ్రామాలకు తేడా ఏంటంటే, మన సిటీలో అంటే బిజీ లైఫ్స్ అండి. వైఫ్ హస్బెండ్ బిజీ లైఫ్, పక్క అందరం అపార్ట్మెంట్ టైప్ లో ఉంటాము. ఎవరి ఇళ్లలో వాళ్ళే బిజీ ఉంటారు. పక్క ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాల్సినంత టైము లేదు, అవసరం అంతకంటే లేదు. గ్రామాలలో అలా ఉండదండి. గ్రామాలలో పక్క ఇండ్లు ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు మన సిటీలో ఎక్కడ ఉన్నారండి, వైఫ్ హస్బెండ్, వాళ్ళకి 2 పిల్లలు మార్నింగ్ లేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు, తల్లి ఆఫీస్కి వెళ్ళిపోతుంది, తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టు. తల్లి ఎక్కడ తొందరగా వచ్చి తల్లి ఏం చేస్తుంది తెలియదు, భార్య ఏం చేస్తుంది తెలియదు, భర్త ఏం చేస్తుంది. గ్రామాలలో జాయింట్ ఫ్యామిలీ చూసుకుంటే. రైట్, వాయిస్ బ్రేక్ అవుతుంది అనురాధ గౌడ్ గారు. రైట్, చివరిగా కృష్ణమాచారి గారు చెప్పండి, ఇలా ఈ విధంగా అనాగరికంగా ఆటవికంగా వ్యవహరించినటువంటి వీళ్ళని ఏ విధంగా చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి శిరోముండనం చేయించినటువంటి ఆ వ్యక్తులకు ఏ విధంగా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఈ కేసులో కనీసం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ యొక్క కొత్త చట్టం ప్రకారం కానీ పాత ఐపీసీ ప్రకారం కానీ చూస్తే 354 అవుట్రేజింగ్ ఏ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఒక ఉమెన్ యొక్క మన దుశ్చరితన ఉమెన్ ని, ఒక స్త్రీని అగౌరవపరిచే విధంగా, ఆ మోడెస్టీని భంగపరిచే విధంగా ఉన్నప్పుడు శిక్ష పడుతుంది. 7 ఏళ్ల వరకు శిక్ష ఉంది. అలాగే 324 ఆమె శిరోముండనం చేయటం అంటే ఆమె యొక్క కొంత భాగాన్ని వాళ్ళు ఆ అవయవాల మీద కొంచెం ఇది చేసినట్టుగానే భావించబడుతుంది. కాబట్టి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఖచ్చితంగా వారికి కోర్టు శిక్షిస్తుంది. ఇది చట్ట ప్రకారం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. పివి కృష్ణమాచారి గారు, హైకోర్టు అడ్వకేట్, అలాగే అనురాధ గారు ఫ్యామిలీ కౌన్సిలర్, విశ్లేషకురాలు స్పందించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే హనుమకొండ జిల్లా తాటికాయల గ్రామంలో జరిగినటువంటి ఈ అవమానీయ ఘటన ఏదైతే ఉందో దీనిపై న్యాయస్థానం, అంటే ప్రభుత్వం పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, న్యాయస్థానం ఏ విధంగా ఈ అవమానీయ ఘటనపై స్పందిస్తుందని మనం వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.